నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగంధర్ని గాను శ్రీ యాంసాని చిత్తరంజన్ గారు, శ్రీమతి గిరిజా గారు, శ్రీ సాయి ప్రశాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వవర్ధన్ కోరుకుంటూ అన్నదాత సుఖీభవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులు ఆకలి తీర్చడానికి శ్రీ యాంసాని చిత్తరంజన్ గారి తండ్రి గారు కీర్తిజేసులు శ్రీమతి యాంసాని దయానంద్ గారి పుట్టినరోజు సందర్భంగా, వారి జయంతి సందర్భంగా, వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది। అలాగే కీర్తిజేసులు శ్రీ యాంసాని దయానంద్ గారికి వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ వారికి స్వర్గవాసం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే కీర్తిజేసులు శ్రీమతి హైమావతి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతికరం కోరుకుంటూ వారికి స్వర్గవాసం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే కీర్తి శ్రీ యాంసాని దయానంద్ గారి వారి జయంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గవాసం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మూములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మానని దూరమైన మీ మధుర స్మృతులు మా మధురను సదా పదిలం మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గవాసం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ యాంసాని చిత్తరంజన్ గారికి, శ్రీమతి గిరిజా గారికి, శ్రీ సాయి ప్రశాంత్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీ రవీందర్ గారికి, శ్రీమతి జయశ్రీ గారికి దీర్ఘాయుష్మాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వవర్ధన్ కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాన్ని అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని పెడుతూ దీర్ఘాయుష్మాన్ భవ। అలాగే శ్రీమతి గిరిజా గారికి, శ్రీమతి జయశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుడు మీకు ಎಲ್ಲರನ್ನು కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి। అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానం జనం కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వవర్ధన్ కోరుకుంటూ, అలాగే పెంటేశ్వరకు మరియు కృష్ణమ్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదావందనం। అలాగే ఈరోజు శ్రీ యాంసాని చిత్తరంజన్ గారు, శ్రీమతి గిరిజా గారు, శ్రీ సాయి ప్రశాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు। మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। అన్నదాత సుఖీభవ। ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ సేమియా పాయసము, అలాగే రైసు, అలాగే మిల్ మేకర్ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు। అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ।